హాయ్ హలో అండి. నా పేరు సులోచన. ఇది నా ఫస్ట్ వీడియో అండి. ఈరోజు మీ ముందుకు కొన్ని శారీస్ వాటి మీదకి బ్లౌజ్ సింపుల్గా ఎలా డిజైన్ చేసుకోవాలో చూద్దామండి. ఫస్ట్ శారీ అంతా ఇలా ఉంటుందండి. శారీ అంతా ఇలా ఉంటుంది. ఇది పళ్ళు అండి. దీని మీదకి బ్లౌజ్ వచ్చేసి చీరలో క్లాత్తోనే ఇలా సింపుల్గా ఇలా చేశానండి. ఓన్లీ చీరలో క్లాత్ ఇక్కడికి ఫ్రిల్స్ ఇచ్చేసి ఇక్కడ షో బటన్ పెట్టాను. ఇది వచ్చేసి బార్డర్ చిన్న బార్డర్ ఇచ్చినారు, అందుకే ఇది పెట్టాను. ఇది నెక్ వచ్చేసి డీప్ నెక్ అండి. డీప్ నెక్లోనే ఇది నెక్ షేప్ వచ్చేసి వేసుకుంటేనే నీట్గా కనపడుతుంది. తర్వాత బ్యాక్ వచ్చేసి బ్యాక్ ఉక్సులు లెక్క కూడా అనేసి ఇట్లా కొంచెం ఇలా పెట్టాను. ఇది బాగా దగ్గరకుంటేనే కనపడుతుందండి. ఇది అండి ఈ మోడలు. దీనికి హ్యాంగిల్స్ వచ్చేసి ఇలా పెట్టాను. నెక్స్ట్ శారీ వచ్చేసి ఇదండి. దీనికి వచ్చేసి ఈ శారీ వచ్చేసి ఇది చిన్న బార్డర్ అండి. తర్వాత నెక్స్ట్ పెద్ద బార్డర్ ఇది. దీనికి బ్లౌజ్ వచ్చేసి రన్నింగ్ బ్లౌజే ఇచ్చినాడు. దీనికి వచ్చేసి ఇలాగే పెట్టాను. దీనికి నెక్కులు వచ్చేసి డిజైన్ చేశానండి. ఈ షేప్ ఇచ్చాను, ఫ్రంట్ బ్యాక్ సేమ్ షేపే ఇచ్చానండి. తర్వాత హ్యాంగిల్స్ ఇలా డిజైన్ చేశాను. దీనికి ఆపోజిట్ క్లాత్ అయితే అసలు యూజ్ చేయలేదు. తర్వాత ఈ బ్లౌజ్కి 2 బార్డర్లు వచ్చినాయి. చిన్న బార్డర్ ఒకటి, పెద్ద బార్డర్ ఒకటి. చిన్న బార్డర్ వచ్చేసి ఇక్కడ వేసాను. ఇక్కడ వేసి ఫ్రిల్స్ మాత్రం పెద్ద బార్డర్ యూజ్ చేశానండి. తర్వాత ఇది అండి. దీనికి బ్లౌజ్ ప్రిన్స్ కట్ పెట్టాను. దీనికి మళ్ళీ ఆపోజిట్ బ్లౌజ్ ఒకటి స్టిచ్ చేశానండి. దీనికి వచ్చేసి ఇది ఏ బ్లౌజ్ మీదకైనా ఏ శారీ మీదకైనా యూజ్ అవుతుంది. అందుకే దీనికి గోల్డ్తో పైపింగ్ ఇలా చేశానండి. ఓన్లీ హ్యాండ్స్కి నెక్కులకి వేసాను. దీనికి గ్రీన్ కలర్ బాగుంటుందని దీనికి మ్యాచ్ చేశాను. నెక్స్ట్ శారీ అండి. దీనికి ఇది అండి. ఇది బ్లౌజ్ వచ్చేసి ఈ శారీ మీదకి బాగా రాలేదు. కొంచెం జెర్రీ అందుకు ఎక్కువ వచ్చేసి ఎందుకు నచ్చలేదు. అందుకే దీని మీదకి వచ్చేసి ప్లెయిన్ రెడ్ బ్లౌజ్ తీసుకున్నాను. ఇక్కడ ఇవి ఉన్నాయి కంటే దీనికి మ్యాచ్ అయ్యే బ్లౌజ్ తీసుకున్నాను. దీన్ని ఏం చేశానంటే దీనికి కూడా సేమ్ హ్యాండ్కి మాత్రమే హైలైట్ చేశానండి. ఇలా చేశాను. ఇది కూడా క్లాత్ వేరే క్లాత్. ఈ క్లాత్ను దీనికి ఈ విధంగా సెట్ చేశానండి. ఇలా బ్లౌజ్కు బ్యాక్ అందుకు బుట్టీస్ చిన్న చిన్న బుట్టీస్ వచ్చినాయి. తర్వాత ఇది దీనికి హ్యాంగిల్స్ ఇవ్వలేదు. తర్వాత నెక్స్ట్ శారీ అండి. దీనికి ఈ శారీ అండి. ఇది బార్డర్ పెద్దది, ఇది చిన్నదండి. దీని మీదకి బ్లౌజ్ ఏ విధంగా స్టిచ్ చేశానో చెప్తానండి. దీనికి ఇది బ్లౌజ్ పీస్ వచ్చేసి బ్యాక్ ఫ్రంట్ బ్లౌజ్ పీస్ వేసానండి. దీనికి హ్యాండ్స్కి వచ్చేసి చీరలో క్లాత్ వేసానండి. ఎందుకంటే ఈ చీర వచ్చేసి 6 మీటర్లు వచ్చింది. అందుకే దీనికి ఈ విధంగా డిజైన్ చేశాను. ఇది దగ్గరకు వస్తేనే కనపడుతుందండి. ఇక్కడ ఫ్రిల్స్ వచ్చి ఇక్కడొకటి వేసి ఈ డిజైన్ వేసానండి. దీంట్లోనే ఈ క్లాత్కి వచ్చిన బార్డరే హాఫ్ బార్డర్ వచ్చేసి దీనికి వేసాను. హ్యాండ్స్కు చిన్న బార్డర్ వేసి సెట్ చేశానండి. దీనికి వచ్చేసి హ్యాంగిల్స్ ఇలా చీరలో క్లాత్తోనే డిఫరెంట్గా ఇచ్చానండి. ఈ చీరకు వచ్చేసి ట్యాజిల్స్ వచ్చేసి ఇవి చీరకు రాలేదండి, నేనే వేశాను. దీనికి కూడా ఇలా బ్లౌజ్ పీస్ ఉంటే ఈ బ్లౌజ్ పీస్తో దీనికి సెట్ చేశానండి. ప్లీజ్ అండి, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.